తెలుసా? బటన్ కెమెరా వచ్చిందండి. నా షర్ట్కి పెట్టుకున్న ఈ బటన్ వైట్ కలర్లో ఉంది. ఈ వైట్ కలర్లోనే కెమెరా ఉంటుంది, కెమెరా ఉన్నట్టు కూడా కనపడదు. మీరు బ్లూ బటన్ పెట్టుకుంటే బ్లూ కలర్లోనే కెమెరా తయారు చేసి దాన్ని బటన్ కెమెరా అని అన్నారు. నేను ఇలా క్యాజువల్గా కూర్చొని నించొని మాట్లాడుతూనే ఉంటాను. ఇక్కడ మీరు కెమెరా ఉందని కూడా గుండీకి తెలియదు బటన్కి. ఈ బటన్లో మీ చూపులు, మీ ప్రతిది కూడా రికార్డ్ అయిపోతాయి. బటన్ కెమెరానే కాకుండా కీ హోల్ కెమెరా అని ఇంకోటి వచ్చేసిందండి. మీ ఇంటికి మీరు తాళం వేసి వచ్చారు అనుకుంటున్నారు. తాళం పెట్టే ఆ కీ ఎంత హోల్ చిన్నదో రంధ్రం, ఆ రంధ్రంలో కూడా కెమెరా పెట్టేశారు. ఆ రంధ్రంలో కూడా కెమెరా ఉంది. అంటే మనిషికి ఎంత మేధాశక్తి పెరిగిపోయిందో చూడండి. దేవుని చేత ఎన్నిక చేయబడిన ఈ మనిషే సీసీ కెమెరా, పెన్ కెమెరా, బటన్ కెమెరా, కీ హోల్ కెమెరా, ఇన్ని కెమెరాలతో అన్నీ రికార్డ్ చేస్తుంటే వీళ్ళందరినీ కనిపెట్టిన, వీళ్ళందరినీ పుట్టించిన దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలి ఒకసారి ఆలోచించండి. అందుకే పౌలు గారి ద్వారా ఎప్పుడో రాశాడు ఆయన, మన గురించి మనమే దేవునికి తప్పక ఏం అప్పచెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ దేవుడు ఏం చూసాడులే అనుకుని తప్పుడు లెక్క చెబుతావేమో. ఈ రోజున ఏ మనిషి ఏ యొక్క నేరం చేసిన ప్రతిదీ సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూపిస్తున్నట్టుగా దేవుడు కూడా ఆ రికార్డు ఓపెన్ చేస్తాడండి ఒకరోజు. మనిషి ఎంతగా జ్ఞానం తెలుసా అండి? ఒక నేరస్తుడు ఒక నేరం చేశాడు, అది సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సంగతి తర్వాత తెలిసింది. ఎవరికి తెలియకుండా సీసీ కెమెరాలు ఆపరేట్ చేసే రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసి దాని పాస్వర్డ్ని ట్రాప్ చేశాడు. పాస్వర్డ్ని ట్రాప్ చేసి తను వచ్చి నేరం చేసి వెళ్ళిపోయినంత వరకు డిలీట్ చేసేసాడండి. ఎంత జ్ఞానం చూడండి. డిలీట్ చేసేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఇక నేరం జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు చూస్తుంటే నేరగాడు వచ్చి నేరం చేసి వెళ్ళిపోయాడు అని నిర్ధారణ అయింది. ఎందుకు తెలుసా? అక్కడంతా బ్లూ బ్లఫరింగ్తో తిరుగుతూ ఉంది, ఏం కనపట్ల. వీడు చేసిన పొరపాటు అదే. కట్ చేసాడు కానీ డిలీట్ చేసాడు కానీ అక్కడ ఏదో ఒకటి అతికించలే వీడు. అంటే సంథింగ్ రాంగ్. ఎవడో నేరస్తుడు చాలా తెలివిగా పాస్వర్డ్ ట్రాప్ చేసి డిలీట్ కట్ చేసి వెళ్ళిపోయాడు. ఎలాగ పట్టుకోవడం అంటే ఆ వ్యక్తిని 3 రోజులు పట్టుకున్నారండి. తర్వాత ఎలాగో తెలుసా? వినండి ప్రియులాగా, ఈ వ్యక్తి ఎక్కడికైతే వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి పాస్వర్డ్ ట్రాప్ చేశాడో ఆ ఆఫీసర్ వాళ్ళ ఓనర్ అమెరికాలో ఉంటాడట. ఆయన ఈ సీసీ కెమెరా బాక్సులు ఉండే రూమ్కి ఆయన ఒక సీక్రెట్ కెమెరా పెట్టుకున్నాడు. ఆయన అమెరికా నుంచి చూస్తున్నాడు ఇదంతా. అక్కడ సీసీ కెమెరా ఉన్నట్టు వీడికి తెలియదు. ఎవరికి తెలియదండి? ఈ నేరస్తుడికి తెలియదు. వీడి పాపం ఏం లేదుగా అన్నట్టుగా కట్ చేసి వచ్చింది, కట్ చేసింది, మొత్తం దాంట్లో రికార్డ్ అయింది. అతను ఆ రికార్డ్స్ అన్ని కూడా పోలీసు వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు. 3 రోజులు పట్టుకుని లోపలేశారండి వీడిని. అందుకో సామెత ఉంది, తలదన్నేవాడు ఉంటే మీకు కూడా తెలిసిపోయిందమ్మా. లోకంలో దేవుని చేత సృష్టించబడిన మనిషే తలదన్నేవాడు ఒకడు, తాడిదన్నేవాడు ఒకడు ఉంటే ఆ తలదన్నేవాడిని, ఆ తాడిదన్నేవాడిని సృష్టించింది ఎవరండి? దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలి తల్లి. అందుకే ఊరకనే చెప్పలా, ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వేదైనా డిలీట్ చేస్తున్నావేమో, సీసీ కెమెరాలది డిలీట్ చేస్తున్నావు, పెన్ కెమెరాలది, బటన్ కెమెరాలది డిలీట్ చేస్తున్నావు. దేవుడు నీకు అంత టాలెంట్ ఇచ్చాడు, కాదంటోలా. కానీ అది వెర్రితనం దేవుడి ముందు నిలబడితే. మరి ఇవన్నీ రికార్డ్స్ అన్ని బయటకు వస్తుంటే పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్న మాట, ఎవరెవరో నేరాలు ఏ సీసీ కెమెరాలో బయట పెట్టడం కాదు, నీ గురించి నువ్వే లెక్క అప్పచెప్పాలా. రోజు ఎప్పుడో, బహుశా ఈ రాత్రికో రేపుకో 20 సంవత్సరాలకో, కానీ ఎప్పుడో తెలియని గాడ్స్ హ్యాండ్, అది దేవుని చేతుల్లో ఉంది. కానీ లెక్క అప్పే చెప్పడం మాత్రం మస్ట్, అప్పచెప్పి తీరాల్సిందే. మరి డౌట్ రావచ్చు, ఇప్పుడైతే ఇన్ని సీసీ కెమెరాలు మీరే చెప్తున్నారండి, మరి దేవుడు ఎక్కడ మా రికార్డ్స్ పెట్టాడు? ఒక రకంగా మా సీసీ కెమెరా దేవుడు ఎక్కడ పెట్టాడు? పరలోకంలో పెట్టాడా? లేదా మందిరంలో పెట్టాడా? లేకపోతే ఏదైనా సపరేట్ గ్రంథం ఏమన్నా రాసి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు లిఖించినట్టుగా మనం చేసేవి, చూసేవి, మాట్లాడేవి, వెళ్ళేవి, వచ్చేవి, నడిచేవి, పడుకునేవన్నీ కూడా, తిన్నాయి అన్నీ, ఏదన్నా ఒక స్పెషల్ బుక్ ఏమన్నా పెట్టి దేవుడు రికార్డ్స్ అక్కడ రాస్తున్నాడా?
ఆ బుక్ ఏమైనా పరలోకంలో పెట్టాడా లేకపోతే మందిరంలో పెట్టాడా? ఆ దేవుడు రికార్డ్స్ ఎక్కడ పెట్టాడు? రోమీలకు రాసిన పత్రిక. ఖచ్చితంగా ఈ మాటతో చాలా మందికి భయం కలిగి తీరుతుంది అనుకుంటున్నానండి. దేవుడు నీ రికార్డ్స్ ఎక్కడ పెట్టాడు? లెక్కప్ప చెప్పడానికి నేను చేయలేదు అని నువ్వు అబద్ధం ఆడటానికి కుదరదు ప్రియులరా. ఇది నేను కాదు, ఇది 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 వీడియో ఏదో చేశారు, ముఖం నాది కాదు, ముఖం వేరే వాళ్ళది అని అనుకోని ఒకళ్ళ మాట తిప్పేయడానికి లేదండి. దేవుడు నీ రికార్డ్స్ అన్ని ఎక్కడ పెట్టాడు? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి ప్రియులరా. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 2 వర్స్ ఫ్రమ్ 11 to 12. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు జాగ్రత్తగా చదువుతారండి. రోమా 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో దేవునికి జాగ్రత్తగా గమనించాలి. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందురు. అక్కడ ఆకండి ప్రియుల. అంటే స్పష్టంగా ఫస్ట్ నుంచి దేవుడు చెప్తున్నాడు. ఒకప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్ర ప్రకారం మీరు పోలి నడవాలి. ధర్మశాస్త్రాన్ని తప్పినోడికి ఏ శిక్ష ఉందో ఎలాగో ఉందో మనకి మొదటి పంచకాండాలు 5 కాండాలు చదివితే, ఎస్పెషల్లీ లేవియా కాండం చదివితే ఏది చేయకూడదో ఏది చెయ్యాలో వావి వరసలేంటో దేవుడు క్లియర్ గా రాశాడు. దీన్ని తాల్ముక్ అన్నారు, ధర్మశాస్త్రం ప్రియులు. ఆనాటి కాలంలో బ్రతికిన వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని తీసి నువ్వు ఇలా చేయలేదు ఇలా చేసావని దాన్ని బట్టి దేవుడు లెక్కలు తీస్తాడు. అది ఒక రికార్డు ప్రియులు. మరి మనం ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద లేం కదా. మరి మన రికార్డ్స్ దేవుడు ఎక్కడ పెట్టాడు? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా చదవాలి, వినాలి అందరూ. చాలా జాగ్రత్తగా దీన్ని మీ హృదయాల మీద నోట్ చేసుకోవాలి ప్రియులు. రోమీలకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయం 15వ వచనం. మన రికార్డ్స్ దేవుడు ఎక్కడ రాస్తున్నాడు, మన సీసీ కెమెరా దేవుడు ఎక్కడ పెట్టాడో 15వ అధ్యాయాన్ని చదువుదాం ప్రియులు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, అందరు వినండి, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పును. చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఇప్పుడు సీసీ కెమెరా ఎక్కడ పెట్టాడో తెలుసామా? పరలోకంలో పెట్టలా, మందిరంలో పెట్టలా, నీ ఇంట్లో పెట్టలా, ఏదో బుక్ మెయింటైన్ చేయలా. నీ తలంపులే సీసీ కెమెరా. వింటున్నావా? దేవుని వాక్యం క్లియర్ గా 15వ అధ్యాయంలో వారి తలంపులు ఒకదాని మీద ఒకటి ఏం మోపుతాయంట? తప్పు మోపుతాయి. వాక్యం వింటున్నా? తొలి వరుసలో కూర్చున్న యవ్వన చిల్లి మలి వరుసలో కూర్చొని దేవుని వాక్యం వింటున్న వాళ్ళ, ఇక్కడికి రాలేకపోయిన శబ్దాంతరం ద్వారా గౌరవనీయమైన ఈ గ్రామస్తులారా, వాక్యం వింటున్న వారులారా, దేవునికి తప్పక లెక్క అప్పచెప్పాలి ప్రియులరా. నువ్వు తండ్రికి లెక్క అప్పచెప్పైనా పర్లేదేమో కానీ ఆయన వదిలేస్తాడేమో. ఈ లోక అధికారులకి లెక్క అప్పచెప్పేటట్టు డిలీట్ చేస్తావేమో, అన్ని రికార్డ్స్ మాయం చేస్తావేమో, లేకపోతే డబ్బులు ఇచ్చేసి అందరినీ ఏమన్నా మెయింటైన్ చేసేసుకుంటావేమో. అందుకే దేవుడు మొదట్లో రాశాడు, దేవునికి పక్షపాతమో లేదు ప్రియులరా. ఈయన బాగా వాక్యం చెప్పేవాడు కదా, ఈయన వదిలేద్దామా? నాకు పక్షపాతం లేదు. ఆయన వాక్యం ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళకి 2 అంతల శిక్ష అని బైబిల్ చెప్తుంది ప్రియులరా. అందుకే దేవుడు పక్షపాతంతోనే ప్రారంభించాడు. నాకు పక్షపాతం లేదు, నేను డిలీట్ చేస్తానంటే నిన్ను ఒక ఆయన ఏమో వదిలేస్తాడేమో కానీ లోకంలో అన్ని తప్పించుకొని అన్ని డిలీట్ చేసుకొని అన్ని అరేంజ్ చేసేసుకొని వచ్చేసేమేమో, కానీ నాకు పక్షపాతం అలగలగలా లేదు. నేను నీ సీసీ కెమెరా అంతా ఎక్కడ పెట్టాను తెలుసా? నీ తలంపులే నీకు నీ మీద ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతాయట ప్రియుల. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆలోచించేద్దాం. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ వయసు ఎంతో ఐ డోంట్ నో, నాకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పటి వరకు నీ తలంపులు ఎన్ని తలంచావో ఒకసారి ఆలోచించే. నీ తలంపులు అవి మంచివైనా సరే, మంచివైతే ప్రభువా ఈ వ్యక్తి మంచిగానే తలంచింది అని నీ తలంపులే ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతాయి. తప్పు చేస్తే, ఒప్పు చేస్తే ఒప్పుగానే తలంచిందయ్యా కనుక నేనే సాక్షి, నేను తలంపులే ఒకదాని మీద ఒకటి సాక్ష్యం ఇస్తాయట. ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఇప్పుడు నీ తలంపులు ఎలాగా ఆలోచన చేశాయి ఈ రోజు వరకు? ఇవి బయటికి కనపడవు ప్రియులరు కదా అండి. దేవుడికి ఎంత జ్ఞానం ప్రియులరు. మనిషి కనపడే సీసీ కెమెరా పెడతాడు, దాని పాస్వర్డ్ కొట్టేస్తే ఎవరైనా చూడొచ్చు.
కానీ తలంపుల పాస్వర్డ్ ఒకే ఒక ఆయన దగ్గర ఉంది. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులు. తప్పించుకోలేవు, ఇక తప్పించుకోలేవు. అందుకే పౌలు అంటాడు, మనలోని ప్రతి వాడు తన గురించి తానే దేవునికి ఏం అప్పచెప్పాలి? లెక్కప్ప చెప్పాలి. నువ్వెవరమైనా సరే, నువ్వు చేసి నీవు మంచివైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలి? ప్రత్యక్షం కావాలి. ఇక నువ్వు తప్పించుకునే పరిస్థితి లేదు. తలంపుల్ని దేవుడు బయటికి తీస్తాడట. నిజమే ప్రభువా, ఈ సహోదరుడు పలానా టైంలో తలంపు చేశాడు. నీకు విషయం చెప్పనండి, పాత నిబంధన గ్రంథంలో అయితే ఒక స్త్రీతో పాపం చేస్తే, వ్యభిచారం చేస్తే పాపం. కానీ కొత్త నిబంధనలో చూస్తేనే చూస్తేనే పాపం. ఈ రాత్రి ఆలోచన చేయి. నేను ఎవరిని భయపెట్టడానికి ఇక్కడ రాలా. డోంట్ మిస్అండర్స్టాండ్, అపార్థం చేసుకోవద్దు. ఇప్పటి వరకు నీ తలంపులు నీకే తెలియాలి, దేవునికే తెలియాలి. నీకే తెలియాలి, దేవునికే తెలియాలండి. నీ కళ్ళు అయితే కనిపెట్టొచ్చేమో కానీ కొంతమంది, నీ బుద్ధి తెలిసిన నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ ఫ్రెండ్స్ అయితే నీ చూపులు ఎట్టెళ్తనే కనిపెడతారు, కానీ నీ తలంపులు కనిపెట్టే ఎవడి వల్ల కాదు ప్రియులారు. దేవుడు వాటిని సీసీ కెమెరాగా పెట్టాడండి. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, ఎవరి తలంపులు వారి తలంపులే ఒకదాని మీద ఒకటి ఏం మోపుతున్నాయి? తప్పు మోపుతాయి. జాగ్రత్త. ఈ రాత్రి దేవునికి లెక్క అప్పచెప్పాలండి. తలంపులను క్యాచ్ చేద్దామని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారండి. వాళ్ళలో ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఎవరంటే, ఇప్పుడు ట్రంప్ గారి దగ్గరికి చేరాడు. అమెరికాలో వైట్ హౌస్ లో ఉన్నాడు ఆయన. ఆయన పేరు ఏంటంటే ఎలన్ మస్క్. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి తెలుసుదాం, ఎలన్ మస్క్. ఆయన తయారు చేసిన కారు మన భారతదేశంలో తొందరగా రాబోతుంది. ఆ కారుకి డ్రైవర్ అక్కర్లేదండి. సీట్లో కూర్చొని టేక్ రైట్ అంటే రైట్కి తీసుకుంటే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ తీసుకోమంటే లెఫ్ట్కి వెళ్తుంది. అది ఓన్లీ ఇప్పుడు ఫారిన్ వాళ్ళకి పరిమితమైంది. దాన్ని ఇప్పుడు ఇండియాలోకి తీసుకొని వస్తున్నారు దాన్ని. ఎలన్ మస్క్ అనే బాగా డబ్బున్న వ్యక్తి, మంచి కంప్యూటర్ జ్ఞానం కలిగిన వ్యక్తి అండి. ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే, ఎప్పుడో ఒకళ్ళు కనిపెట్టారు ఒక చిప్పు, దాని పేరు టెలిపతి అనే చిప్పు ఒక మనిషి బ్రెయిన్ లో ఆపరేషన్ చేసి బ్రెయిన్ లో పెట్టాడండి. బ్రెయిన్ లో పెట్టి ఈ చిప్పుకి కంప్యూటర్కి మ్యాపింగ్ చేశాడు. మ్యాపింగ్ ఏం చేశాడంటే, చిప్పు మైండ్ లో బ్రెయిన్ లో ఎందుకు పెట్టాడంటే, వినండి జాగ్రత్తగా. కంప్యూటర్ ముందు కూర్చున్నా, ట్యాబ్ ముందు కూర్చున్నా, ఫోన్ లో కూర్చున్నా, టైప్ చేస్తే నాకు గొల్లపల్లి వివరాలు కావాలి అని టైప్ చేస్తే గొల్లపల్లి వివరాలన్నీ ఓపెన్ అవుతాయి. రెండవది, వాయిస్ తో అన్నా చెప్పాలి, ఐ నీడ్ గొల్లపల్లి డీటెయిల్స్ అని. కానీ ఎలన్ మస్క్ అన్న ఆయన చేసిన పని ఏంటో తెలుసా? టైప్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, నోటితో చెప్పినా టైం వేస్ట్ ఉంది. నా లోపలట నేనేం అనుకుంటున్నానో అది ఇక్కడ ఓపెన్ అవ్వాలన్నట్టుగా చిప్ బ్రెయిన్ లో పెట్టి కంప్యూటర్కి మ్యాపింగ్ పెట్టి కొడుతున్నాడు. ఆయన వల్ల కావటం ఈ రోజు కూడా. ఎందుకు తెలుసా? తలంపులు ఒకే ఒక ఆయనకి మాట అంటే, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు ఎవరైనా సరే, నువ్వు టెలిపతి పెట్టినా ఇంకా హోమియోపతి పెట్టినా, ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్ ఓన్లీ. దేవుని చేతిలో ఉంది ప్రియులరా. అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలయ్య గారు దేవుడు రాశాడు, దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకో తెలుసా? ఆ లెక్కలన్నీ కూడా నా దగ్గర భద్రంగా ఉన్నాయి అనుకుంటున్నావేమో, నా దగ్గర కాదు. ఆ లెక్కలన్నీ నీ దగ్గరే పెట్టా. నీ తలంపులే నీ మీద ఏమిస్తాయి? సాక్ష్యం ఇస్తాయి. ఇది నా ప్రియులరా, మన జీవితంలో ఏది చూసావో, ఏది చేసావో, ఈ రాత్రి ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, నీ తలంపులు నువ్వు తలచినట్టు, నీకు తోచినట్టు తలంచుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. ఈ రాత్రి ప్రతి తలంపులు కూడా రికార్డ్ అవుతున్నాయి ప్రియులరా. ఆ తలంపులన్నీ ఒకదాని మీద ఒకటి సాక్ష్యం చెప్పబోతున్నాయి. ఇద్దరు మోసపోని వారు ఉన్నారు ప్రియులరా. ఒకటి దేవుడు, రెండు మనస్సాక్షి. అనండి, రెండోది ఏంటండి? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ మనస్సాక్షి తలంపుల్ని కంట్రోల్ చేస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఈ మనస్సాక్షి తలంపుల్ని ఏం చేస్తుందండి? కంట్రోల్ చేస్తుంది. మనం కానీ బైక్ని కంట్రోల్ చేస్తున్నట్టు బ్రేక్ వేసి, ఈ మనస్సాక్షి తలంపుల్ని కంట్రోల్ చేస్తుందట. నువ్వు ఆ అమ్మాయిని చూస్తున్నావు, జాగ్రత్త, దేవుడు సీసీ కెమెరా ఆన్ చేశాడు అక్కడ. ఈ తలంపులే అక్కడ నేరం ఒకదాని మీద ఒకటి మోపితే అలా ఆలోచన చేయబోకు. డ్రాప్ అవ్వు, వెళబాకట్టు, డ్రాప్ అవ్వు. మనస్సాక్షి గద్దిస్తుంటండి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సోదరులరా, నీ తలంపులు ఎలాగా ఉన్నాయి? అందుకే భక్తులు ఊరకనే రాయిలా, ఎన్ని తలచినా, ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే. ఊరకనే రాలేదండి, నువ్వెన్ని తలుస్తున్నావు, తలుచు తలుచు తలుచు. ఆ తలంపులన్నీ ఒకదాని మీద ఒకటి నేరం మోపుతున్నాయి ఒకనొక దినాన్ని. దేవుడు నిన్ను నీ ప్రతి లెక్క తీయడానికి నీలోనే పెట్టాడు. ఇది తెలియక మనిషి ఎక్కడో నన్ను ఎవడు చూస్తున్నాడా, నన్ను ఎవడు చూస్తలేదా, సీసీ కెమెరా ఇక్కడ ఏడుందా, ఇవి చూస్తున్నాడు. కానీ మనిషికి దేవుడే తలంపుల్నే సీసీ కెమెరా పెట్టానని చాలా మందికి తెలియట్లేదండి. ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడే తిరిగేదవేళ, నిజమగు దేవుడు నీలో ఉండగా, నిజమగు దేవుడు నీలో ఉండగా, వేరే కలదా దేవాలయము, వేరే కలదా దేవాలయము, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము. ఎక్కడెక్కడో నన్ను ఎవరు చూస్తున్నారా, నా గురించి ఎక్కడ ఏ రోడ్లో ఏ కెమెరా ఉందని వెతుకుతున్నాడండి మనిషి. ఇదేనా? కానీ దేవుడు అన్నాడు, నువ్వు వెతుకుతావు, నీ బ్రెయిన్ చాలా విజడంతో కూడింది, జ్ఞానంతో కూడిందనే దేవుడు ఎక్కడో పెట్టలేదు ప్రియులారు. నువ్వు బయట చూస్తావు అలవాటు కనుక. అందుకే దేవుని వాక్యంలో ఉంది, తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవడో కీర్తనకారుడు స్పష్టంగా రాస్తాడు. ఈ రాత్రి కూర్చున్న నీళ్ళు లోపాలు ఉన్నాయి ఏంటో నేను ఎతకడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇటుపక్క కూర్చున్న వారిలో ఏ లోపాలు ఉన్నాయో నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇటుపక్క ఉన్న వారిలో ఏం లోపాలు ఉన్నాయో ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాలో ఏం లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ కనిపెట్టడానికి దేవుడు నా తలంపుల్నే సీసీ కెమెరాగా పెట్టాడని ఈ రాత్రి నాకు మీకు మనందరికీ అర్థం అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులు. అది ఎప్పటికైనా బయటకు వచ్చి తీరాల్సిందే. దేవుడు ప్లే చేస్తాడండి, తప్పించుకోలేవుగా. అప్పుడెప్పుడోనండి మలేషియా సముద్రంలో ఒక పెద్ద విమానం కూలిపోయింది. ఆ విమానంలో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, నాట్ ఇంపార్టెంట్ పర్సన్స్, వివిఐపీలు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ 150 మంది దాకా చచ్చిపోయారండి. ఈ ఫ్లైట్ ఎందుకు కూలిపోయిందా అని సెంట్రల్ నుంచి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ వాళ్ళందరూ, ఏజెన్సీ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, వెళ్ళిపోయారు సముద్రం లోపలికి. ఆ ఫ్లైట్ ఎందుకు కూలిపోయిందా అన్ని వెతుకుతున్నారు, రీసెర్చ్ చేశారు, వాళ్ళ వల్ల కాలేదని. కొన్ని నెలలు రీసెర్చ్ చేశారు, వాళ్ళ వల్ల కాలేదని. ఏ ప్రూఫ్స్ కూడా దొరకలే. కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళారు. 15 నిమిషాల్లో సాక్ష్యం దొరికింది, తీసుకుని వెళ్ళిపోయారండి. 15 నిమిషాల సాక్ష్యం దొరికింది వాళ్ళకి. ఎలా దొరికింది, ఏం దొరికింది అని అంటే వినండి జాగ్రత్తగా. ఆ ఫ్లైట్ లో కాక్పిట్ దగ్గర, విమానం దగ్గరలో కాక్పిట్ దగ్గర బ్లాక్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. చాలా జాగ్రత్త వినాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళని లేదు, చదువుకోలేని అందరికి తెలుస్తుందండి, అన్ని వివరాలన్నీ అందరికి తెలుస్తుంది. విమానంలో బ్లాక్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వెళ్ళిపోయి ఆ బ్లాక్ బాక్స్ ని తీసేసుకుని వెళ్ళిపోయి కంప్యూటర్ కి దాన్ని సెట్ చేసి చూస్తే లోపం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి కారణం 15 నిమిషాలు బయటకు వచ్చేసింది. పట్టుకొని శిక్ష వేసడానికి ప్రారంభించారు. ఏంటి బ్లాక్ బాక్స్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? సముద్రంలో అది లోతుకి వెళ్ళిపోయినా పాడవదు, అది అలా తయారు చేస్తారు దాన్ని. ఒకవేళ బాగా మంట పెట్టి బాగా అగ్నిలో దాన్ని పడేయి, కరగదు, పాడవదు, అలా తయారు చేస్తారు. చివరికి న్యూక్లియర్ బాంబు, ఆటం బాంబు కూడా దాని మీద వేయి, ఇంచుమించు కొన్నిసార్లు అది పాడవదు. దాని తయారీ అలా చేస్తారు ప్రియులను. సముద్రంలో ఉన్న, నీళ్ళల్లో ఉన్న, అగ్నిలో పడిన, ఎక్కడికి వెళ్ళినా కాలిపోయిన, మంటల్లో ఉన్న బాంబు వేసినా దాన్ని నువ్వు కొట్టినా అది పాడవదు. దాని పేరు బ్లాక్ బాక్స్ ప్రియులను. ఆ ఫ్లైట్ లో ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ప్రతిదీ రికార్డ్ అవుతుంది ప్రియులను. దేవుడు కూడా తలంపులను కూడా అలాగ పెట్టాడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా తలంపుల్లో రికార్డ్ అయిన చెరిగిపోవు. నువ్వు మట్టిలోకి వెళ్ళినా ఆ తలంపులనే బ్లాక్ బాక్స్ రద్దు అవదండి. నువ్వెక్కడికి వెళ్ళినా నీ తలంపులు నీ మీద సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు దాన్ని మరలా రీప్లే చేస్తాడు ప్రియుల. కానీ రాత్రి
ఒక సేవకునిగా నా చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. చేతులు ఎందుకు జోడిస్తున్నాను తెలుసా అండి? ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ గ్రేస్. ఇది కృపాకాలం. కృపకాలం గనక దీన్ని ఉపయోగించుకో అని నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఈ కృపాకాలం ఈ రాత్రో మరో క్షణంలో మరో గంటలో 2 రోజులు ఎప్పుడు గతించిపోయిద్దో తెలియదు. ఇక తర్వాత చేతులు జోడించడం ఉండదండి. ఇక ఆ తర్వాత నువ్వు కూడా మారు మనసు పొందగోరి ఏషియావలే కన్నీరు కార్చిన నీవు దాన్ని పొందుకోలేవు. ఈ రాత్రే ప్రభువా, నా తలంపులు ఎన్ని చెడ్డవి ఆలోచన చేశానయ్యా. మందిరంలో కూర్చొని ఆలోచన చేశాను, ఇంట్లో కూర్చొని ఆలోచన చేశాను, భర్తతో ఉండి, భార్యతో ఉండి, పిల్లలతో ఉండి, తల్లిదండ్రులతో ఉండి, సేవకులతో ఉండి, చేతిలో బైబిల్ పట్టుకొని పాట పాడుతూనే, వాక్యం చదువుతూనే, బల్లలో చేయి వేస్తూనే, ఒకవేళ ఏది లేకుండా ఎంత ప్రమాదకరమైన తలంపులు నాలో ఉన్నాయి. అన్ని రికార్డు చేసావా ప్రభా? ఎస్, రికార్డ్ చేసాడండి ఆయన. రికార్డ్ చేసేసాడు ఆయన. ఈ రికార్డ్ అయిన అన్ని కూడా ఆయన బట్టబలు చేయక ముందే ఈ రాత్రి ఈ మొదటి కూడిక ద్వారా నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, నా పాపాలను క్షమించమని అడగగోరితే, దేవునికి స్తోత్రం చెప్పండి. పాపాలను క్షమించమని అడగగోరితే ఆయన ఇప్పుడే రైట్ నౌ వాటిని క్షమించి నీ పాపాలన్నీ, ఆ తలంపులతో చేసిన పాపాలన్నీ ఎక్కడ పడేస్తాడో తెలుసా? అగాధ సముద్రంలో పడేస్తాడట. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మీకా గ్రంథంలో దేవుడు అదే మాట్లాడతాడండి. ఇంకో మాట చెప్పి కొంచెం ముందుకు వెళ్తానండి. దేనికైనా క్షమాపణ ఉంది కానీ, వినండి జాగ్రత్తగా, నువ్వెంత భయంకరమైన పాపం చేసావో ఆ పాపాలన్నిటికీ క్షమాపణ ఉందండి. చివరికి యేసు ప్రభు వారిని కూడా బండబూతులు తిట్టావనుకో, దానికి కూడా క్షమాపణ ఉంది. కానీ బైబిల్ ప్రకారం ఒక్కదానికి క్షమాపణ లేదండి. ఒక్కదానికి క్షమాపణ లేదు. ఆ ఒక్కటేంటో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వస్తారండి. నువ్వే పాపమైనా చేయి, ఎంత భయంకరమైన పాపం చేయి, శరీరాశ, నేత్రాశ, జీవబడంబం, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యభిచారము, కామ వికారము, కక్షలు, విమతములు, వేషధారణ, ఇంకా చివరికి యేసు ప్రభు వారినే భయంకరంగా తిట్టేసేవేమో, అన్నిటికీ క్షమాపణ ఉంది. కానీ బైబిల్ ప్రకారం ఒక్కదానికి క్షమాపణ లేదండి. ఏంటది? మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వస్తారండి. 31వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట అందరూ జాగ్రత్తగా చదువుదామండి. 12:31 బైబిల్ చెప్తున్న మాట, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని, అందరూ వినండి, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. నోట్ దిస్ పాయింట్. అందరు దయతో ఈ మాట నాతో చెప్పండి. ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఈ రాత్రి ఆలోచించండి. ఇప్పుడు ఆత్మ అనంటే ఏంటంటే, వినండి జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఇందాక చెప్పాను, తలంపులు ఒకదాని మీద ఒకటి సాక్ష్యం ఇస్తాయి. ఈ తలంపులను కంట్రోల్ చేసేది ఎవరంటే మనస్సాక్షి అని చెప్పాను. ఇప్పుడు ఈ మనస్సాక్షికి ఎవరు చెప్తారు ఇది తప్పు, నువ్వు తలంపులకి చెప్పు అని మనస్సాక్షికి ఎవరు డైరెక్షన్ ఇస్తారంటే పరిశుద్ధాత్మ. చప్పలు కొట్టండి ఒకసారి. ఏ ఆత్మ అండి? దగ్గరికి చెప్పండి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ ఆత్మ, పరిశుద్ధాత్మకి మనస్సాక్షికి మధ్య అద్భుతమైన పరీక్షలు జరుగుతాయండి. వినాలి చాలా జాగ్రత్తగా. అందుకే మనిషి ఏం చేస్తాడో తెలుసా? మనస్సాక్షిని ఒక్కొక్కడేమో సరిగ్గా సద్వినియోగపరుచుకుంటారు. అందుకే నువ్వు ఏ చూపైన తప్పుడు చూపు చూసినా, తప్పుడు మాట మాట్లాడినా, తప్పుడు స్థలానికి వెళ్ళిపోయి తప్పుడు పని మొట్టమొదటిసారి చేస్తున్నా, నేను చెప్పటంగా చాలా మందికి తెలుసు, హృదయం ఏమవుతుందో తెలుసా? గుండె జల్లుమనిద్దని చాలా మంది. కొంతమంది దాన్ని సరి చేసుకునే వాళ్ళు ఉంటున్నారు. ఆత్మ మనస్సాక్షిని గద్దిస్తూ చెప్పు, తలంపులకు చెప్పు, సరి చేసుకోమని చెప్పని ఈ ఆత్మ మనస్సాక్షికి చెప్తున్నప్పుడు ఈ మనస్సాక్షిని మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ తలంపులతో ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు కాసేపు ఆగో, నేను చూసేదే కాసేపు చూడండి, దేవుడు ఇచ్చింది ఎందుకు కళ్ళు. ఇంకొంచెం చాలా మంది, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, మాట్లాడినివ్వండి, నా చేతులు జోడించి మనం చేస్తున్నాను. అసలు మనిషి అయి పుట్టిన తర్వాత అనుభవించకపోతే ఇంకేం చేసుకోను, వస్తే వచ్చిందిలే శిక్ష, ఈ పాపం అనుభవించి తీరాల్సిందే, ఇది మళ్ళీ దొరకదు ఈ అవకాశం.
తలంపులు మనస్సాక్షిని చిదివేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? మూడో పని, మనస్సాక్షికి స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. చాలా మంది ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ చేసినట్టు. బైక్ కి బాగా సౌండ్ వస్తుందని సైలెన్సర్ పెట్టారు. దానికి దేనికండి? బైక్ ఏముంది బ్రదర్? సైలెన్సర్ ఉంది. సైలెన్సర్ తీసేవనుకో దాని సౌండ్కి ఎవరు తట్టుకోలేడు. మొన్న మధ్య మా తెనాల్లో సైలెన్సర్ బీకేసి రాత్రి టైంలో 9 నుంచి 11 గంటల దాకా 70 మంది కేసులు రాశారండి. 70 మంది కేసులు రాశారు. సైలెన్సర్ తీసేసి ఒకే సౌండ్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సౌండ్ తో భయంకరంగా ఇబ్బంది ఉంటుందని బైక్ కైతే సైలెన్సర్ పెట్టారు. ఈ రోజున మనుషులు చాలా మంది కూడా మనస్సాక్షిని సైలెంట్ మోడ్ లో పెడుతున్నారండి. ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టినట్టు. ఎందుకో తెలుసా? నువ్వు పొద్దుగోకులు గద్దిస్తావేంటి? ఈ పాపం చేయాల్సిందే, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాను, వయసు అలాంటిది, ఇప్పుడు వెళ్ళకపోతే అక్కడికి ఎప్పుడు వెళ్తాను, ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తాను. ఈ సేవకులు, ఈ వాక్యము, ఈ అన్ని ఎలాగే చెప్తులే, జై నీకెందుకు జై. ఇప్పుడు నువ్వు ఎవరిని దూషించినట్టు తెలుసా? ఆత్మని అనండి. ఎవరినండి? ఆత్మని. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దేనికైనా క్షమాపణ ఉంది, కానీ దేనికి క్షమాపణ లేదని చెప్పింది బైబిల్. ఆత్మ దూషణకి క్షమాపణ లేదు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించి, ఎన్నిసార్లు నేను ఈ మనస్సాక్షిని చిదివేశాను. ఉండు కాసేపు అలాగా చూసి తీరాల్సిందే, చేసి తీరాల్సిందే, మాట్లాడి తీరాల్సిందే, వస్తే వచ్చిందిలే పాపం, వస్తే వచ్చిందిలే శిక్ష. ఆత్మ గద్దింపుని, మనస్సాక్షిని చిదివేశావు. ఈ మనస్సాక్షి ఆత్మ ద్వారా నిన్ను ప్రేరేపిస్తే ఆత్మని ఎన్నిసార్లు దూషించావు. ప్రియులరా, అందుకే దేవుడు మనిషికి నొప్పి పెడతాడండి. ఆ నొప్పికి లోబడాలి దయచేసి. నాకు తెలిసిన మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడండి. వాళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నాడు. 10 ఎకరాల పొలం ఉంది ఆయనకి. అయితే షుగర్ పేషెంట్ ఆయన గారు. పాపం 10 ఎకరాల పొలం పొద్దున్నే వెళ్ళిపోయాడు. ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాడండి. షుగర్ కంట్రోల్ తప్పిపోయింది. షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి నొప్పి తెలియదు. ఇక్కడ ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే అర్థమవుతుంది. షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి నొప్పి తెలియదు. ఏదైనా గుచ్చుకున్నా, ఏదైనా తగిలినా. ఆ వ్యక్తికి కూడా పొలంలోకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం దాకా ఏమి తినలా, షుగర్ కంట్రోల్ తప్పిపోయింది. టాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ కంట్రోల్ తప్పిపోయింది. ఆ పొలంలోంచి వస్తుంటే కాలికి ఏదో తగిలింది, బ్లీడింగ్ అవటం మొదలు పెట్టింది. ఆయనకి దెబ్బ తగిలిందన్న నొప్పి తగల్లా, రక్తం కారుతా ఉంది. పొలం నుంచి ఇంటి దాకా వచ్చిందాక రక్తం కారుతానే ఉంది. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కింద మార్బుల్స్ మీద రక్తం అలాగా బ్లీడింగ్, మనుషులు పోయినట్టు పోతుండేసరికి భార్య గమనించేసి, అయ్యో గుండెలు బాదుకుంటూ, ఏంటంటే ఆ దెబ్బ ఎక్కడ జరిగింది తెలియలేదా మీకు? ఆ రక్తం ఏంటి అంత కారుతుందంటే ఆయన అంటాడు, నాకేంటి దెబ్బ తాళటం ఏంటి, నాకేంటి బ్లడ్ కారటం ఏంటి అంటూ చూసుకుంటే రక్తం విపరీతంగా కారుతుంది. అప్పటికి 20 నిమిషాలు అయిపోయింది. ఒకటిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతే హాస్పిటల్లో వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? 20 నిమిషాల్లో పాయిజన్ ఎక్కేసింది. అర్జెంటుగా మీ కాలు ఆపరేషన్ చేసి తీసేయకపోతే బాడీ అంతా ఎక్కేస్తుంది. రెండో మందు లేదు, అర్జెంటుగా ఏం చేసేయాలి? కాలు తీసేయాలి. 10 నిమిషాలు కాలు తీసి పక్కన పడేశారండి. ఈ రాత్రి నా చేతులు జోడించి ఇంకోసారి నేను మనవి చేస్తాను పిల్లలు, వయసు ఉందని, అందం ఉందని, హోదా ఉందని, మంది మార్బులు ఉన్నారని, టెక్నాలజీ బాగా తెలుసని, మంచి జ్ఞానం ఉందని, నీ తలంపు చెప్పినట్టుగా, నీ తలంపులు ఆడినట్టుగా నువ్వు చేసేస్తూ చూసేస్తూ ఉంటే ఎన్నిసార్లు నిన్ను మనస్సాక్షి గద్దించుంటది. ఆ మనస్సాక్షిని ప్రేరేపించింది పరిశుద్ధాత్మ. ఆ ఆత్మను ఎన్నిసార్లు దూషించావో మరి రాత్రి ఒక్కసారి ప్రశ్నకి జవాబు చెప్పు. దేవుని ఆత్మను దూషించి నెగ్లెక్ట్ చేసిన నీ క్షమాపణ ఉందంటావా ఈ రాత్రి? నేను ఇప్పుడే చెప్పాను, ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ గ్రేస్, కృపాకాలం. ఈ రాత్రి నిజంగా కానీ నిజమే ప్రభా, నేను తలంపులకి ఫెల్ట్ అయిపోయి, నా తలంపులకి ఎక్కువ ఓటేసి, నా తలంపులు ఏది తలిస్తే అలాగా, ఏది చూడమంటే చూసి, ఏది చేయమంటే చేసి, అలాగా అన్ని నీ రికార్డ్స్ లో కౌంట్లెస్ రికార్డ్స్ అయిపోయినాయి ప్రభా. ఎన్నోసార్లు మనస్సాక్షి గద్దించిన, చిదివేసా, కొన్నిసార్లు సైలెంట్ మోడ్ లో పెట్టాను ప్రభా. ఇప్పుడు నేను ఆ మనస్సాక్షిని గద్దించిన, ఆత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టే నేను క్షమించరాని వ్యక్తినే. కానీ రాత్రి నీ పాదాలు పట్టుకొని అడుగుతానయ్యా, నన్ను క్షమించువా అని అడగగలిగితే ఈ రాత్రి దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒకవేళ ఈ రాత్రి కూడా సరేలే ఈ వాక్యాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకొని వెళ్ళిపోతావా? అయితే బైబిల్లోంచి ఒక వ్యక్తిని చూపిస్తాను ఈ రాత్రి.
బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఏం చెయ్యాలో తలంపులతో అది చేసేసాడండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క హెచ్చరికలను చిదివేశాడు ఆయన. దేవుడు ఒక అవకాశం పోయినా రెండో అవకాశం ఇచ్చాడు. అయినా సరే తలంపులతో కూడిన పాపానికే ప్రయారిటీ ఇచ్చేసి మనస్సాక్షిని, ఆత్మను దూషించాడు. చివరికి ఆయన పాప క్షమాపణ దొరకల. చివరికి ఆయన గతి ఎంత దీనంగా, ఎంత దయనీయంగా, ఇంకా బాగా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు కుక్క సాగు చచ్చాడు ఆయన. నేను ఎవరిని ప్రియులను భయపెట్టడానికి, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మీతో చెప్పడానికి వస్తున్నాను. ఈ రాత్రి ఆ ఒక్క వ్యక్తి జీవితంలోంచి కొన్ని విషయాలు మీకు నేర్పించి నేను సెలవు తీసుకోవాలని ఆశపడుతున్నాను. చేతుల నుండి పైకి ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తి ప్రియులారా, బైబిల్లో చాలా మంది ఉన్నారు, కానీ నేను ఒకే ఒక వ్యక్తిని చూపిస్తాను. బహుశా మీలో చాలా మంది ఈ వ్యక్తి గురించి అంత లోతుగా ధ్యానం చేసి ఉండరేమో. ఆ వ్యక్తి ఎవరో తెలుసా అండి? రాజైన హేరోదు. రాజైన హేరోదు. ఈయనకు ఒక పేరుంది, చతుర్థాధిపతి అయిన హేరోదు. బైబిల్లో మొత్తం 4 హేరోదులు కనపడతారు. జాగ్రత్త వినండి. 4లో ఈయన గారి పేరు చతుర్థాధిపతి అయిన హేరోదు. ఎందుకు చతుర్థాధిపతి అయిన హేరోదు అన్నారంటే, రోమీయులు ప్రపంచాన్నంతా ఏలుతున్న దినాలు, ఇజ్రాయెల్ దేశాన్ని కూడా రోమీయులే ఏలుతున్నారండి ఆనాటి దినాలు. ఇజ్రాయెల్ దేశాన్ని 4 భాగాలుగా విభజించారు. 4వ భాగం మీద రాజుగా పెట్టారు. 4 అనంటే చతుర్థాది. అందుకే చతుర్థాధిపతి అయిన హేరో 4వ భాగం మీద రాజుగా నిలబెట్టారు రోమీయులు హేరోదుని. ఇప్పుడు ఆ రాజు హేరోదు రాజుగా ఉన్నాడు. వినండి చాలా జాగ్రత్తగా. ఇంకోసారి నేను చెప్తున్నాను, డోంట్ మిస్అండర్స్టాండ్. అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈయనకు కూడా ఒక బలహీనత ఉంది. ఈయన తలంపు అంతా ఒక తప్పుడు తలంపు చేసింది ఈయన తలంపు. ప్రియులని నేను అంటాను, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక బలహీనత ఉండి తీరతది. ఆ బలహీనత లేకపోతే మనిషి కాడు. దేవుడు అన్నా ఉండాలి, దేవదూత అయి ఉండాలి. వాక్యం చెప్తున్న నాలో, వాక్యం వింటున్న నీలో ఏదో ఒక టైంలో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలను సరి చేసుకొని దేవుడు మీ ఎదుట, దేవుడు నన్ను నిలబడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ప్రియులు, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంది. ఇప్పుడు ఈ రాజైన హేరోదుకున్న బలహీనత ఏంటో తెలుసా? అర్థం చేసుకున్న, అపార్థం చేసుకోవద్దు దయచేసి. ఈ రాజైన హేరోదుకున్న బలహీనత ఏంటంటే, తన భార్యను కాదని తన తమ్ముడు భార్యని ప్రేమించి తన భార్యకి విడాకులు ఇచ్చేసి తమ్ముడు భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడండి. ఇప్పుడు ఇది తలంపు అన్నమాట. తమ్ముడు భార్య బాగుంది, చూడు తలంపులు. ఈ తలంపులు ఒకదాని మీద ఒకటి నేరం మోపింది దీని గారి మీద. ఎక్కడో రెఫరెన్స్లతో సహా చూపిస్తాయి రాత్రి. అందుకే దేవుడు పక్షపాతి కాదు ప్రారంభంలో చెప్పాను ప్రియుల. నిలబడిన నా దగ్గర నుంచి మొదలవుతుంది మొదటి దేవుని యొక్క ఆగ్రహం. చివరి దాకున్న నీ దాకా వస్తుందండి. పక్షపాతం లేదు ఆయనకి. హేరోదియాను చూశాడు, తలంపులు ఇష్టం వచ్చినట్టు వివాహం చేసుకున్న భార్య పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు ఆయన. మనస్సాక్షి గద్దించింది చాలాసార్లు. హేరోదు, నీ తలంపులు తప్పు. చిదివేసుకున్నాడు మనస్సాక్షిని, సైలెంట్ మోడ్ లో పెట్టాడు చాలాసార్లు. ఇప్పుడు ఆ మనస్సాక్షిని ఎవరైతే ఇది తప్పని చెప్పమన్నాడో ఆ ఆత్మ చేత నింపబడిన సేవకుడు డైరెక్ట్ గా వచ్చి హేరోదు ముందు నిలబడ్డాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరదామండి. ఆ ఆత్మ చేత నింపబడి ఈయన ఎదుట నిలబడిన దైవ సేవకుడు ఎవరో తెలుసా? బాప్టిసం ఇచ్చే యాహోను. ప్రియులగా, ఆత్మ చేత నింపబడిన సేవకుడు వచ్చి ఇక హేరోదు ఎదుట నిలబడేలాగా అంటున్నాడు. ప్రియులగా, బైబిల్ అంతటిలో స్త్రీలు కనిన నరులలో శ్రేష్ఠుడైన ఒకే ఒక ప్రవక్త, ఆయన పేరు బాప్టిసం ఇచ్చే యాహోను. ఇంకోసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈయనకి ముసుగు గుద్దులాడ తెలియదు బాప్టిసం ఇచ్చే యాహోను గారికి. ఈయన ఉన్నది ఉన్నట్టు ముఖం మీద గన్ పెట్టి పేల్చేయడం ఈయనకి అలవాటు. ప్రియుల, కలర్ కోటింగ్ వేయటం, శనగపిండి కోటింగ్ వేయటం చేత కదా ఈయన. రావటంతోనే హేరోదు రాజు ఎదుటి నిలబడి ఒకటే మాట అన్నాడు, నువ్వు చేస్తుంది తప్పు హేరోదు.
నీ భార్య ఉండగా ఒకటి పెళ్లి, వివాహ ప్రకటన, వివాహ నిర్ణయాలన్నీ, ప్రమాణాలన్నీ తప్పేశావు. నీ తమ్ముడు భార్యను తీసుకొచ్చి పెట్టుకున్నావు. ఇది తప్పు. ఆత్మ చేత సంధించబడి ఆత్మ మనస్సాక్షిని గద్దిస్తూ ఉండగా, అందులో ఆవిడ గారి పేరు కూడా ఏంటో తెలుసా? హేరోదియా. ఆవిడ గారి పేరు కూడా హేరోదియా అని తీసుకొచ్చుకున్నాడండి. ఆత్మదేవుడు వచ్చి నువ్వు చేస్తుంది తప్పు అని అంటే, సరిదిద్దుకోవాల్సిన హేరోదు, కంప్లీట్ గా మానేయాల్సిన హేరోదు పరిస్థితి ఇప్పుడు ఎలాగుందో తెలుసా? ఇంచుమించు ఇక్కడ కూర్చున్న వారిలో 80% మైండ్ సెట్ కూడా ఇలాగే ఉంది అని నా మట్టుకు నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే దేవుల్లోనికి రాకముందు, మారు మనసు పొందక ముందు, బాప్టిస్ట్ అనుభవంలోనికి రాకముందు నేను కూడా ఇదే మైండ్ సెట్ కనుక కొద్దో గొప్ప మనుషులందరూ ఒకటే కాబట్టి కొంచెం తేడా 5 ఏళ్ళు ఉన్నట్టుగా. బాప్టిజం ఇచ్చే యాహోను వచ్చి ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని అంటే, ఇప్పుడు ఆ హేరోదు పరిస్థితి ఎలాగుందో తెలుసా? మార్కు సువార్త 6వ అధ్యాయంలోకి వస్తారు రండి ప్రియులారా. మార్కు సువార్త 6వ అధ్యాయంలోకి ఒకసారి వస్తే ఈయన గారు ఇప్పుడు ఎలాగా ఉన్నాడో చూద్దాం. నువ్వే కనపడతావు ఈయనలో. అద్దంలో నీ ముఖం చూస్తే నీ ముఖం ఎలాగుందో ఇప్పుడు ఈయన జీవితం నీ జీవితం లాగే కనపడిద్దండి. ఎలాగుందో ఆయన గారి జీవితం? మార్కు సువార్త 6వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు చదువు చెల్లి. 6వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు చదువుదామండి. ఇతడామె నిమిత్తము యాహోనును పట్టి తెప్పించి చెరసాలలో బంధించెను. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరిను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యాహోను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడుతూ వచ్చెను. అబ్బాబ్బా, చూసారా ఈయన క్యారెక్టర్ ఎట్లుందో? యాహోను నువ్వు చేస్తుంది తప్పయ్యా, ఇలా నీ తమ్ముడు భార్యను తీసుకొచ్చి పెట్టుకున్నావు అంటే, ఇప్పుడు ఈయనకి అంత కోపం రాలేదు కానీ అమ్మగారి కోపం వచ్చిందండి. అమ్మగారి కోపం వచ్చి రాజుగారికి ఏం చెప్పిందో తీసుకొచ్చి బాప్టిజం ఇచ్చి యాహోను ఏడేశారండి, జైల్లో చెరసాల్లో వేసేస్తే. ఇప్పుడు ఈయన క్యారెక్టర్ చూడండి. హేరోదు ఆ బాప్టిజం ఇచ్చే యాహోన్ని చెరసాల్లో వేయించిన యాహోన్ని ఈ తప్పుడు పని చేసి భర్తను వదిలిపెట్టేసి వేరొతని దగ్గరికి వచ్చిన ఈ హేరోదియా జైల్లో చంపించాలని చూస్తుంటే ఇప్పుడు ఈయన క్యారెక్టర్ చూడండి. మంచోడా చెడ్డోడా తెలియట్లా. ఈయనే ఇప్పుడు మళ్ళీ బాప్టిజం ఇచ్చే యాహోన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఇక్కడ బైబిల్ రాయబడింది, ఎందుకనగా యాహోను నీతిమంతుడు పరిశుద్ధుడైన మనుష్యుడని హేరోదు ఎరిగి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మనకు కూడా తెలుసండి, పాస్టర్ గారు నీతిమంతుడే, పాస్టర్ గారు యథార్థవంతుడే, దేవుని వాక్యం నీతివంతమైనదే, పరిశుద్ధమైనదే వాక్యం. భయం ఉంది కానీ తలంపులకు బెండ్ అయిపోతున్నావు. ఈ రాత్రి సేమ్ సిచ్యువేషన్ లో కూర్చొని ఉన్నావేమో. నా చేతులు జోడించి మనం చేస్తాను ప్రియులారా. ఈయన గారు కూడా యాహోను నీతిమంతుడు పరిశుద్ధుడని ఎరిగాడు. ఇంకో పని కూడా చేశాడు, యాహోనికి భయపడ్డాడట. ఆమేన్. దగ్గర స్తోత్రం చెప్పండి. మనం కూడా వాక్యం అంటే ఎంత భయం అండి. ఈ రాత్రి వాక్యం వింటున్న వారిలో కూడా చాలా మంది భయపడతాను కూర్చొని కథలతల నాకు తెలుసు. వామ్మో నా తలంపులు నా సిసి కెమెరా అనేసరికి ఈ తలంపులు 1 by 1 ఎలా బయటకు వస్తున్నాయో. కొంతమంది గాలి కూడా ఒకసారి గాలి పీల్చి వదలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్టిజం ఇచ్చే యాహోన్ని ఈయన భయపడుతున్నాడు ప్రియులారా. భయం ఉంది. మళ్ళీ దేవుని వాక్యం అంటే మనకి బైబిల్ అంటే భయం ఉంది, సేవకుడు అంటే భయం ఉంది, పాటకి భయం ఉంది, దేవుని మందిరం అంటే భయం ఉంది. మళ్ళీ ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది ఈయనకి. ఆయన మళ్ళీ ఈయనే కాపాడు. జైల్లో వేపించింది ఈయనే. చెప్పండి, నేను కాపాడుతుంది కూడా ఈయన. ఓ సామెత ఉంది, మీరేమనుకోవద్దు, పిల్లలు ఉన్నారు కాబట్టి మాట పెర్రగిల్తారు వీళ్ళే, జ్వాల పాడేది కూడా ఏమ్మా అంటే మీకు అర్థమైద్దని చెప్పేలే, లేకపోతే ఈ మాట అనకూడదు పబ్లిక్ ని. మీకు అర్థం అవ్వాలని చెప్పాను తల్లి. చెరసాల్లో వేయించింది ఈయనే, మళ్ళీ కాపాడుతుంది కూడా. ఏం క్యారెక్టర్ అండి, అర్థం కావట్లేదు. చాలా మంది చెల్లెళ్ళు వచ్చి ఇదే మాట చెప్తారు, అన్నా మా ఆయన అస్సలు అర్థం కావట్లేదన్నా, ప్రార్థన చేయవా? మా అబ్బాయి అస్సలు అర్థం కావట్లేదన్నా, వాడు కాసేపు తల్లిగా నాకు లోబడినట్టుంటాడు, మరుక్షణంలో ఏమైద్దో తెలియదు, అసలు నేను ఎవరో తెలియదు అన్నట్టుగా బయట మనిషిని చూసినట్టు ఉరు చూస్తాడన్నా, వాడు ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా, ప్రార్థన చేయవా?
ఈనాడు మనుషులు అర్థం కావట్లేదండి. కాపరాలేంటో అర్థం కావట్లా, సంసారాలేంటో అర్థం కావట్లా, చదువేంటో అర్థం కావట్లా, దేవుని సేవకుడు అంటే ఎవరికి అర్థం కావట్లా, సువార్త సభలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నా అర్థం కావట్లా, దేవుని మందిరం ఎందుకుంది మన మధ్య అర్థం కావట్లా, వాక్యం ఎందుకు ఈ రోజు కూడా వినపడుతుంది అర్థం కావట్లా, అమూల్యమైన దేవుని సేవకులు ఎందుకు మన గృహాలను దర్శిస్తున్నారో అర్థం కావట్లా. కాపాడుతున్నాము, భయపడుతున్నాము, మళ్ళీ మనమే వాళ్ళని తీసుకుని లోపలేసేస్తున్నామండి. తర్వాత ఇంకో మాట చదువుతారా, అక్కడి నుంచి చదవండి. కాపాడుతూ వచ్చును మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినా సంతోషముతో వినుచుండెను. చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి. యాజ్ ఇట్ ఈజ్ అండి. మీరు ఎంత సంతోషంగా వింటున్నారో ఆయన గారు కూడా ఇప్పుడు అలాగే విన్నాడంట. ఆమె ఎంత బాగా వింటున్నారండి, ఎంత పిన్ డ్రాప్ సైలెంట్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం ప్రయోజనం అండి? ఆయన కూడా అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను వాక్యం చెప్తుంటే అసలు సంతోషంతో వింటున్నాడంట. ఇలా వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చక్కగా వింటున్నారు. మీరు కూడా, ఈయన గారు కూడా ఇలా విన్నాడండి. సంతోషంతో బాప్తిసం ఇచ్చే యోహాను ప్రసంగం చేస్తుంటే అబ్బా 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 ఏం బాగుంది, ఏం బాగుంది, బాగా సంతోషించేవాడట. కానీ ఏం తోసాలో అర్థం కాక మళ్ళీ ఆయన జైల్లోనే పెట్టి ఇంటికి వెళ్ళి కొనుక్కునేవాడట. కొన్ని రోజులకి ఇలాగ జరుగుతూ వచ్చిందండి. కొన్ని రోజుల తర్వాత అయ్యగారి బర్త్డే వచ్చింది. మీ అందరికి బాగా పరిచయం. అయ్యగారి పుట్టినరోజు రాగానే వినండి ప్రియులరా, హేరోదియ కుమార్తె అంటే ఈయన కూడా కుమార్తె వచ్చి ఏం చేసిందండి? వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏం చేసిందండి? నాట్యం చేసింది. అమ్మాయి డాన్స్ వేసింది ప్రియులరా. సార్ దాని గురించి నేను మాట్లాడను. ఆ అమ్మాయి డాన్స్ వేసింది. డాన్స్కి ముచ్చట పడిపోయాడు. ఒకటే అన్నాడు, ఏం కావాలో కోరుకో, ఏం కావాలో కోరుకో అంటే ఆ అమ్మాయి ఎంత తెలివైందో చూడండి. నేను వెళ్ళి మా అమ్మని అడిగొస్తానని హేరోదియాని వెళ్ళి, నాన్న డాడీ ఇలా మురిసిపోయాడు, నా డాన్స్ చూసి ఏం కావాలో కోరుకో, ఆస్తి చెరసాల ఈ యొక్క రాజ్యంలో సగం ఇమ్మన్నా కూడా ఇచ్చేస్తాను అన్నాడు. ఏం కోరుకోమంటావంటే ఆ హేరోదియా తప్పుడు మనిషి, జైల్లోనే చంపించాలని ప్రణాళికల మీద ప్రణాళికలు వేసిన ఆ మనిషి ఇప్పుడు ఒకటే కోరమంది, బాప్తిసం ఇచ్చే యోహాను తల నరికి పళ్ళెంలో పెట్టి తీసుకురమ్మని అడగవే. మా ఈ రాత్రి నన్ను ఇక్కడ కొంచెం ఆగనివ్వండి, ఇంకోసారి చేతులు జోడిస్తాను. నీ పాపకి ఏమి నేర్పిస్తున్నావు? నీ బాబుకి ఏమి నేర్పిస్తున్నావు? పళ్ళెంలో దేవుని అర్పణ తీసుకెళ్లి మందిరంలో పెట్టని నేర్పిస్తున్నావా? లేకపోతే ఆ మందిరంలోని పళ్ళెంలో పెట్టుకుని తీసుకొచ్చాయని నేర్పుతున్నావా? దేవుని సేవకులకి గౌరవంగా పళ్ళెంలో పెట్టి వాళ్ళకి సమర్పించు. నీ కొరకు కన్నీరు కారుస్తున్న వాళ్ళు, నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వాళ్ళు, నీ మంచి కోరుకుంది వాళ్ళు, నీకు ఉన్నంతలోనే మంచినీళ్ళు అయిన గౌరవంగా పళ్ళెంలో పెట్టి తీసుకెళ్ళాలంటున్నావా? లేకపోతే సేవకుల యొక్కదే తీసుకొచ్చేసేయాలని అంటున్నావా? ఏం నేర్పుతున్నావు నీ పిల్లలు? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడు. తల్లే రాంగ్ స్టెప్, కూతురు కూడా రాంగ్ స్టెప్ వేయిస్తుంది. తల్లి ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చే యోహాను తల కొట్టించి పళ్ళెంలో పెట్టి తీసుకొని రమ్మని అడిగితే వెళ్ళిపోయి అదే మాట చెప్పంగానే హేరోదు చేసిన పని ఏంటో తెలుసా అండి? హేరోదు చేసిన పని ఏంటో తెలుసా? యోహాను నీతిమంతుడని ఎటుపోయిందో, యోహాను పరిశుద్ధుడని ఎరిగిన ఆ తలంపు ఎటుపోయిందో, ఆ భయపడిన పరిస్థితి ఎటుపోయిందో, ఆయన వాక్యం వింటుంటే సంతోషం ఎటుపోయిందో. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నాకు యోహాను తల కావాలి అని అడగాలనే ఆయన చేసిన పని. మార్కు సువార్త 6వ అధ్యాయం 26వ వచనం అండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 26వ వచనం బైబిల్ చెప్తున్న మాట, రాజు బహు దుఃఖపడిన, పైన చదవండి 25, వెంటనే ఆమె త్వరగా రాజు నొద్దకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించగోరుచున్నా అని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడేను. అక్కడ ఆగండి, ఇంకా క్యారెక్టర్ ఇంకా అలాగుందండి. సేవకుడు చచ్చిపోతున్నాడా, బహుగా దుఃఖం. సేవకుడికి ఇబ్బంది పెడితే ఎంత బాధపడతావో, మళ్ళీ మందిరంలో ఏమన్నా అయితే ఎంత దుఃఖమో, మనకి దేవుని వాక్యం ఏదన్నా ఇదైతే ఎంత దుఃఖమో. కానీ ఆ దుఃఖం ఎంతసేపు నిలబడలా. ఏం జరిగిందండి? రాజు బహుగా దుఃఖపడిను, కానీ తాను వారి నిమిత్తము, తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము, తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అని నొల్లకపోయిను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దానికి ఇచ్చను. ఆ చిన్నది ఎవరికి ఇచ్చిందండి? తల్లికి ఇచ్చింది. ఎంత విచారం!
వాక్యం అంటే ఇష్టమే, భయమే, సేవకుడు, వాక్యం అంటే నీతిమంతుడు, చక్కగా అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ సేవకుడికి ఏదన్నా ఆపద వస్తుందని గల దుఃఖపడ్డాడు. కానీ ఏం కొట్టించాడండి యాహోను? తల కొట్టించేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులు, ఆయన బాప్టిసం ఇచ్చే యాహోను తల కొట్టించడానికి ప్రధానమైన కారణం ఒకటి చెప్తా వినండి. ఆ అమ్మాయికి మాట ఇచ్చాడు కాదంట్లా, కానీ రెండో మాట ఉంది, తనతో ఉన్న వారి నిమిత్తము. తనతో కొంతమంది కూర్చున్నారట, వారి ముందు మాట ఇచ్చాడు కనుక వీళ్ళు నా గురించి ఏమనుకుంటారో మళ్ళీ తల కొట్టించుకుపోతే. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు కూడా ఎప్పుడో రక్షణ పొందవలసిన దానివే, ఎప్పుడో బాప్టిసం పొందవలసిన వాడివే. నీ ప్రక్కన ఉన్న వాళ్ళని బట్టి ఇంకా నువ్వు బాప్టిసం పొందలేకపోతున్నావు. నన్ను క్షమించాలి ఈ మాటను బట్టి. నీతో ఉన్న వారి నిమిత్తం ఇంకా మందిరానికి రాలేకపోతున్నావు. నీ ప్రక్కనున్న వారి నిమిత్తం బలలో చేయలేకపోతున్నావు. బాప్టిస్ట్ అనుభవంలోనికి రాలేకపోతున్నావు. రక్షణ పొందలేకపోతున్నావు. వాళ్ళు ఎవరు నీకు చివరి వరకు నిలబడండి. హేరోదుకి చివరిలో అదే గతి పట్టింది. ఒక్కడ కుక్క సాగు చచ్చాడు ప్రియులరా. ఎవరినైతే చూసి వీళ్ళు ఎదుట నేను ఏమైపోతానో మాట ఇచ్చాను, వాళ్ళ నిమిత్తం ఒక సేవను పాడు చేశాడు, ఒక సేవకుని పాడు చేశాడు. నువ్వు కూడా నీ వాళ్ళ కోసమా? ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరో తెలియదు వాళ్ళ మూలాన బాప్టిసం పొందకుండా మానేసావా? రక్షణ పొందకుండా మానేసావా? బైబిల్ చదవడం మానేసావా? మందిరానికి రావడం మానేసావా? ఎప్పుడో దేవునితో మిళితమైపోవాల్సిన జీవితమే ఇంకా బ్రేక్ అయిపోయింది. నీ ప్రక్కన ఉన్న వాళ్ళ కోసమా? బైబిల్ చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎవరితో నీ సాంగత్యం ఈ రాత్రి? నాకు అనిపించింది, కనీసం పక్కన వాళ్ళు అయినా రాజుగారికి ఒక సలహా ఇచ్చి ఉండాలా? ఏమండి, ఆ అమ్మాయికి వయసు లేదు, ఏదో అడిగిందిలే, బాప్టిసం ఇచ్చే యాహోను అంటే మీరు భయపడతారు. ఆయన పరిశుద్ధుడని మీరు ఎరిగి ఉన్నారు, నీతిమంతుడని ఎరిగి ఉన్నారు, ఆయనకి భయపడతారు, ఆయన వాక్యం సంతోషంగా వింటాడు. ఆ పాప ఏదో కోరితే కోరిందిలే, మీరెందుకని తలగొట్టిన వాళ్ళన్న ఒక మాట చెప్పాలా? వాళ్ళు చెప్పలేదండి. ఈ రాత్రి నీకు మంచి నేర్పేవాళ్ళు ఉన్నారా? నీ పక్కన చెడు నేర్పేవాళ్ళు ఉన్నారా అండి? రక్షణ పొందితే వెరీ గుడ్, ఇప్పటికే ఆలస్యం చేసే పొందనే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడేం మారు మనసు, ఇప్పుడేం బాప్టిసం, ఏం వయసు అయిపోయిందని ఆపేసే వాళ్ళు ఉన్నారా? ఈ రాత్రి మనస్సాక్షిని చిదివేసుకుంటున్నావా? నీ తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపే రోజు ఉంది ప్రియులారా. బాప్టిసం ఇచ్చే యాహోను చచ్చిపోయాడు ప్రియులారిక. మీకేం డౌట్ వచ్చింది తెలియదు, కానీ నాకు డౌట్ వచ్చింది. ఏంటో తెలుసా? అంతటి పరిశుద్ధాత్మ చేత, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఉన్నట్టు బోధించగలిగిన బాప్టిసం ఇచ్చే యాహోను దేవుడు ఎందుకు అంత ఘోరమైన తలగొట్టించే చావు ఇచ్చాడు ఆయనకి? ఎందుకు కాపాడలేదు ఆయన్ని? నాకు వచ్చింది డౌట్ ప్రియులారా. వస్తే దేవుడు నా డౌట్ క్లియర్ చేశాడు. ఏంటో తెలుసా? ఈ రాత్రి కూర్చున్న నీ కళ్ళు తెరిపించడానికి బాప్టిసం ఇచ్చే యాహోను మరణానికి అప్పచెప్పాడు. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. బాప్టిసం ఇచ్చే యాహోనికి చనిపోయిన నిత్య జీవం ఉంది. ఈ రాత్రి నీకుందా? తన భక్తుల ప్రాణాలు ఏమైపోయినా వాళ్ళకి పరలోకంలో నిత్య జీవం ఉంది వాళ్ళకి. ఈ రాత్రి ఆ గ్యారంటీ నీకుందా? ఈ రాత్రి గ్యారంటీ నీకుందా? ఇక నన్ను కొంచెం ఆగనిస్తే ప్రియులరా, హేరోదుని బాప్టిసం ఇచ్చే యాహోను వచ్చి గద్దించాడు, భయపడ్డాడు, గాని చెరసాల్లో వేయించాడు. చివరికి నటిస్తున్నాడు. ఇక్కడ ఏంటో తెలుసా? తలంపులకి మనస్సాక్షికి మధ్య ఊగిసలాడుతున్నాడు ఈ వ్యక్తి. ఈ రాత్రి నీ పరిస్థితి అలాగే ఉంటే తలంపులు కొట్టేస్తావా? మనస్సాక్షి గద్దింపుకు లోబడి ఆత్మ దేవుని హృదయంలో చేర్చుకుంటావా? తలంపులకే లోబడిపోయి ఒకవేళ హేరోదు రాజు వలే తలంపులకే ఓటేసి, కోరికలకే ఓటేసి మనస్సాక్షిని చిదివేసుకొని ఒకవేళ నటిస్తూ భయపడుతున్నట్టు, సంతోషిస్తున్నట్టు, నీతిమంతుడే, పరిశుద్ధుడే, అయ్యో ఏం బాగుంది, ఈ రాత్రి కూడా వర్తమానానికి ఓట్లేసి వెళ్ళిపోతావేమో. ఉపయోగం ఏమి లేదు బ్రదర్, ఉపయోగం ఏమి లేదు సిస్టర్. తలంపులకి దేవుని ఆత్మ మనస్సాక్షికి మధ్య ఊగిసలాడుతూ చివరికి హేరోదు తలంపులకే చెవి యొగ్గి క్షమించరాని పాపాన్ని మూటగట్టుకున్నాడు ఆయన. సేమ్ ఇదే సిచ్యువేషన్ లో బైబిల్ ఇంకో వ్యక్తి ఉన్నాడు, చాలా మంది జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన పేరు దావీదు అనండి. ఆయన పేరు ఏంటండి? ఆయన తలంపులు కూడా ఒక రోజు నిద్రపోయి లేచాడు సంతకాడ. యుద్ధం జరుగుతా ఉంది, యుద్ధానికి వెళ్ళిపోయి యుద్ధ పర్యవేక్షణ చేయవలసిన దావీదు తలంపులు పైకి వెళ్దాం అనిపించినాయి. ఇప్పుడేంటి పైకి వెళ్తాం ఏంటి? మనస్సాక్షి గద్దించుంటది నాకు తెలిసి. ఓ పక్కన యుద్ధం జరుగుతుంటే నిద్ర లేచి యుద్ధంలో ఏం జరుగుతుందో సమాచారం పంపించి వినవయ్యా, ఇక్కడే కూర్చొని అని ఒకవేళ మనస్సాక్షి గద్దించిందేమో. పైకి వెళ్ళాలి, మిద్ది మీదకి వెళ్ళాలి. తలంపు ఏం చెప్పిందో అక్కడికి వెళ్ళాడు, మిద్ది మీదకి వెళ్ళాడు, చూడరాని దృశ్యం చూశాడు ప్రియులరా.
ఒరియా భార్య బత్షెబ స్నానం చేస్తుండగా చూడకూడదని తెలిసి ఈయనకి, కానీ తలంపులు అంటే చూడు ఏమైంది. చూడటమే కాదు, వెంటనే మళ్ళీ తలంపు ఇంకో కోరింది. తెప్పించుకో. మనస్సాక్షి గద్దించింది. ఏమయ్యా నీలాంటోడా ఈ పని చేయాల్సింది? దావీదు కూడా సైలెంట్ మోడ్ లో పెట్టాడండి. మనస్సాక్షి సెల్ ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టేశాడు. పాపం చేసేసాడు. ఇంకా తలంపులు అన్నీ. ఇలా కాదు, వన్ టైం కాదు, స్థిరంగా ఉండాలి. మరి ఏం చేయాలి? భర్తను చంపించేసే. ఎంత 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 దిగజారిపోయాడండి దావీదు. ఇప్పుడు ఈ మనస్సాక్షిని ఎవరైతే గద్దిస్తున్నారో, ఆత్మ గద్దిస్తున్నందుకు సైలెంట్ మోడ్ లో పెట్టేస్తే, దేవుడు ఆ ఆత్మ చేత నింపబడిన సేవకుణ్ణి దావీదు ఎదుటికే పంపించాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. హేరోదు ఎదుటికి బాప్తిసం ఇచ్చే యాహోను పంపించినట్టుగా దావీదు ఎదుటికి దేవుడు నాతాను ప్రవక్తను ఆత్మచేత నింపి, ఇప్పుడు ఏనండి, బాప్తిసం ఇచ్చే యాహోను కలరకోటికి ఏం వేయకుండా డైరెక్ట్ అటాక్. నువ్వు చేస్తున్న తప్పు అన్నాడు. కానీ నాతాను ప్రవక్త కొంచెం 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 బేరీజ్ వేసుకుని, రాజుగారు కదా ఏం చేయాలి. కానీ బాప్తిసం ఇచ్చేయడానికి రాజా ఎవరో తెలియదు, అసలు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కొట్టేశాడు అంతే. కానీ నాతాను అన్నాడు, అయ్యా ఒక కథ చెప్పనా? ఒక వ్యక్తికి చాలా గొర్రెలు ఉన్నాయి, మరొక వ్యక్తికి ఒక్కటే ఉంది. చాలా గొర్రెల మేకలు ఉన్నవాడి ఇంటికి బంధువులు వచ్చారు. కానీ అతను చేసిందో తెలుసా? ఎదురు ఒకే ఒక మేకను పెట్టుకుని దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకొని, దాన్ని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నా, దాన్ని బలవంతంగా తీసుకొని వచ్చి దాన్ని చంపి తన ఇంటికి వచ్చిన వాళ్ళకు విందు చేశాడయ్యా. ఇది న్యాయమా? దావీదు అన్నాడు, అస్సలు నా పరిపాలన ఇలాంటి అన్యాయమా? ఎవడా మనిషి అనగానే అప్పుడు డైరెక్ట్ గా వచ్చాడు నాతాను, ఆ మనుష్యుడు నీవే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇదే సిచ్యువేషన్ యాహోను అటు ఇటు తిరగకుండా డైరెక్ట్ గా చెప్పాడు, నువ్వు చేస్తున్న తప్పు అని అంటే, దావీదు చేసినట్టయితే హేరోదు బతికేవాడు. చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. దావీదు ఎప్పుడైతే ఆ మనుషుడు నీవే అన్నాడో, ఇక మనస్సాక్షిని చిదివేయలా. అమ్మో, ఆత్మ దూషణ చేస్తే నాకు క్షమాపణ లేదనుకొని క్షమాపణ పొందటానికి ఇక చేతులతో దేవుని ఎదుటి పెట్టి 51వ కీర్తన రాసుకున్నాడు, ప్రభువా హిస్సోపుతో నన్ను కడుగు నాయన. చచ్చిందాక పాపం చేయాలి. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. కానీ హేరోదుకి ఆ మైండ్ క్యారెక్టర్ రాలేదండి. నటిస్తున్నాడు, భయపడుతున్నాడు, వాక్యం వింటున్నాడు, దుఃఖపడుతున్నాడు, అయ్యో పరిశుద్ధుడు అంటున్నాడు, అంత బాగా చంపేశాడు అవతలకి. ఇప్పుడు దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడండి. ఆయన ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను, వినండి. ఇప్పటికి దేవుడు నీకు ఒక అవకాశం అయిపోయింది. ఈ 2025వ సంవత్సరం చివరి అవకాశమేమో, రెండో అవకాశమేమో. ఇక దీని తర్వాత అవకాశం లేదు. దేవుడు తన సేవకులను కూడా 2 సార్లు పిలిచాడు, అబ్రహామా. ఒక ఛాన్స్ అయిపోయిందమ్మా, ఒక ఛాన్స్ అయిపోయింది బ్రదర్. ఇక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సెకండ్ ఛాన్స్. హేరోదుకు కూడా దేవుడు ఇక 2వ అవకాశం ఇచ్చాడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యాహోను చచ్చిపోతే అసలైన వ్యక్తిని తీసుకొచ్చే హేరోదు ఎదురు పెట్టాడు దేవుడు. ఆ వ్యక్తి నజరేయుడైనా యేసు. కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. యేసు ప్రభు వారి ఎదుటికి రాకముందు యేసు ప్రభు గారి నుంచి విన్నాడు హేరోదు. ఏమంటున్నాడు తెలుసా? ఆయన బాగా అద్భుతాలు చేస్తున్నాడు, బాగా అద్భుతాలు చేస్తున్నాడు. కొంతమంది ఆయన ప్రవక్త అయిన ఏలియా అని అంటే, ఇప్పుడు ఈయన తలంపులు ఈయన మీద సాక్ష్యం ఇచ్చేసి ఏమంటున్నాడు తెలుసా? కాదు, నేను తలగొట్టించిన యాహోనే ఈయన అంటున్నాడండి. ఎవరు కొట్టించినా? ఒప్పేసుకున్నాడు. చూసారా? తలంపులు నేరం మోపుతాయి నీ ఎదుట. నీ తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతాయి. అవన్నీ చూపించడానికి నాకు టైం లేదు, రిఫరెన్స్ చదివించడానికి. ఆ భాగం మీ అందరికీ తెలిసిందే. నేను తలగొట్టించిన యాహోను. ఇక్కడ దాచేది లేదు ఇక. అందుకే మనలోని ప్రతి వాడు తన గురించి తాను దేవునికి లెక్క అప్పచెప్పాలి. లెక్క తప్పించుకోలేవు. నీ తలంపులు నీకు చేస్తే నువ్వు నోటితో ఒప్పుకొని తీరాల్సిందే. హేరోదు అంటున్నాడు, నేను తలగొట్టించాను. ఒప్పుకున్నాడు ఆయన. నీ పాపం నిన్ను పట్టుకొను. అయినా సరే దేవుడు యేసు ప్రభు వారు వచ్చి ఎదుట నిలబడ్డాడండి. ఈ ఫైనల్లో వచ్చేసాను. ఈ మాట చదివించి ప్రార్థన చేసేస్తాను. 2వ అవకాశం ఇచ్చిన అక్షరాల నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు ఆయన ముందు నిలిపాడు. ఎలాగో తెలుసా? వినండి. యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో పట్టుకున్నారు. ఆ రాత్రి అన్నాకైపోయి ఎదుట నిలబెట్టారు. పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద గాండ్రించి ఉమ్మేశారు. నిన్ను కొట్టింది ఎవరో గుడ్డగప్పి తీసి ఎవరో చెప్పు, నువ్వు ప్రవక్త వద్దగా ప్రవచిస్తావని హేళన చేశారు. రాత్రంతా నిలబెట్టారు. అలాగే ఆయన అల్లరి చేసి ఉదయానికి ఫిలాతు ఎదుటకు తీసుకొచ్చారు. వినాలి జాగ్రత్తగా.
పిలాతు ఎదుటకు తీసుకొస్తే పిలాతు చాలా చాలా భయముతో దేవుని ఎదుట నిలబడిన వ్యక్తిగా అలాగే ఉంటే, ఆయన అన్యుడైనప్పటికీ అన్యుడైన భార్య ఎప్పుడు ఏ రోజు బయటికి రాల? పిలాతు భార్య స్లిప్ రాసి పంపించిన నా నీతిమంతుడి జోలికి పోవద్దు. అప్పుడు పిలాతు చేసిన పని ఏంటో తెలుసా? ఇది నా వల్ల కాదు కానీ హేరోదు దగ్గరికి పంపిస్తున్నాను, ఆయనే జడ్జిమెంట్ చేస్తాడని హేరోదు దగ్గరికి పంపించాడండి. దేవుని చిత్తం అలాగుంది. బాప్టిసం ఇచ్చే యాహోను చంపేసిన హేరోదు, నీకు రెండో ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడైనా తలంపులు మాట వినకుండా మనస్సాక్షి గద్దింపుకు లోబడి మనస్సాక్షిని చిదివేయకుండా రా, ఇప్పుడైనా దేవుని ఆత్మను దూషించబాకో, నెగ్లెక్ట్ చేయబాకో, వాయిదా వేయబాకో, నీకు పాప క్షమాపణ ఉండదు, రెండో అవకాశం ఇస్తున్నానని దేవుడే పిలాతు దగ్గర నుంచి యేసు ప్రభువారిని రక్షకుడిగా హేరోదు ఎదుట నిలబెడితే, హేరోదు ప్రవర్తన ఇప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం. రెండో అవకాశం వచ్చింది. యేసు ప్రభు వారినే దేవుడు తీసుకొచ్చి హేరోదు ఎదుట నిలబెడితే హేరోదు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? రక్షకుడు నా ఎదుట నిలబడ్డాడు, మారు మనసు ఎలా పొందాలో చెప్పయ్యా, నికోదేము అడిగినట్టుగా నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలని పశ్చాత్తాపడ్డా, అడిగాడా? ఇవి లేకపోగా ఎలాగ ఉపయోగించుకున్నాడు? రెండో ఛాన్స్, ఆఖరి ఛాన్స్. లూకా సువార్త 23వ అధ్యాయము 8వ వచనం చదవండి ప్రియులారా. లూకా 23:8. లూకా 23:8. హేరోదు యేసును చూచి, మళ్ళీ క్యారెక్టర్ మళ్ళీ ఇక రిపీట్ అండి. బాప్టిసం ఇచ్చే యాహోను చూసి ఏమన్నాడు? సంతోషించాడు. మళ్ళీ ఇక్కడ కూడా సంతోషం. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను, ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయనను ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించాడట. బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మనకు కూడా యేసును చూడాలని ఎంత ఆశ అండి. యేసు దర్శనం వస్తే ఎంత బాగుండు. అబ్బా, యేసుని చూడగానే ఎంత సంతోషిస్తాము. ఈయన ఏదన్నా మాట్లాడితే, ఏదైనా సూచక్రియ చేస్తే ఆనందించాలి, ఎంత మురిసిపోతాము. కానీ యేసు ప్రభు అంట ఏం మాట్లాడలేదట, ఏం మాట్లాడలా, ఏ సూచక్రియ చేయకుండా అలాగే నిలబడిపోయాడట. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్టు హేరోదు ఎదుట కూడా అలాగే మౌనంగా ఉన్నాడట. వెంటనే 2-3 వచనాల్లోనే ఈయన ఎంత చేంజ్ అయిపోయాడు చూడండి. మళ్ళీ హేరోదు 2-3 వచనాల తేడాతోనే హేరోదు ప్రవర్తన ఇక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందో చూడండి. 11వ వచనాన్ని చదవండి. 8వ వచనంలోనేమో సంతోషించాడు, యేసు ఏమన్నా చేస్తాడేమో ఆశ్చర్యపడ్డాడు, యేసుని చాలా కాలం చూడగోరాడు. ఇప్పుడు అలాంటి ఆయన కళ్ళెదుట పడంగానే ఇప్పుడు 11వ వచనాన్ని చూడండి. ఆయన మైండ్ సెట్ ఎలా మారిపోయిందో. హేరోదు తన సైనికులతో కలిసి యేసుని తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు దగ్గరికే మళ్ళీ పంపించేసాడండి. కొంతమంది మైండ్ సెట్లు మారవండి. అమ్మా, అలాంటి వారికి నా చేతులు జోడించి చెప్తాను ఈ రాత్రి. నువ్వు యవనస్తుడివైనా, మధ్య వయస్కుడివైనా, వృద్ధ తల్లివైనా, వృద్ధ తండ్రివైనా, నీ గురించి నీ భర్త ఏడుస్తున్నాడు, నీ భార్య ఏడుస్తుంది, నీ కన్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, నీ అన్నదమ్ములు ఏడుస్తున్నారు, సేవకులైతే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి నేను ఎవరినో మీకు తెలియపోయినా నేను కూడా సాటి మనిషిగా మీ గురించి నేను కూడా పశ్చాత్తాపంతో ఈ మాట చెప్తున్నాను. ఇక మారవా బ్రదర్? పిల్లలు ఏడుస్తున్నారమ్మా, మారవా? ఇక బాప్టిసం ఇచ్చే యాహోను సంతోషించి అదే పని చేసావు. యేసు ప్రభు వారిని చూసి సంతోషించి చివరికి సైనికులతో కలిసిపోయి అపహసించావు, హేళన చేసావు, వస్త్రం తొడిగించి మళ్ళీ అక్కడికే పంపించావు, సిలువేసే అన్నట్టుగా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ప్రియులు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అలాగే నాశనం అయ్యాడు ప్రియుల హేరోదు. యేసు ప్రభువుని మరలా పిలాతు ఎదురుకు పంపిస్తే ఇక పిలాతు అన్నాడు, అరే 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 ఆయన ఏమో తప్పిస్తాడేమో అనుకున్నాను, మళ్ళీ నా దగ్గరికే పంపించాడు. ఆయనకు అర్థమైపోయింది అప్పుడు, బహుశా దేవుడు ఈయనకి ఏ ఛాన్స్ ఇచ్చాడు, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇచ్చేసాడు, ఆయన సద్వినియోగపరచుకోవాలి, మళ్ళీ నా దగ్గరికి వచ్చాడని. అప్పుడు పిలాతు ఏం కడుక్కున్నాడో తెలుసా అండి?
చేతులు కడుక్కొని యూదులకు అప్పగించేశాడు. యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళిపోయారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన్ని అది చాలదన్నట్టుగా బరువైన సిలువ కొయ్య వీపు మీద మోపారు. యెరూషలేము గవిని వెలుపటికి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. ఉదయం 9 గంటలకు 3 మేకుల మీద గొలగట్టాలో కపాలం అనబడే పుర్రెద్ద స్కల్ అనే ఆకారం ఉన్న కొండ మీద ఆయన సిలువలో వేలాడదీశారు. మధ్యాహ్నం 3 గంటల దాకా 7 కేకలు వేసి మధ్యాహ్నం 3 గంటలకి తన ప్రాణాన్ని విడిచాడు. ప్రియులారా, దేవుడు నీకు అవకాశం ఇచ్చి చనిపోయాడు. లేకపోతే ఆయన దగ్గరికి రావాల్సిన అవసరం యేసు ప్రభువుకు లేదండి. ఈ రాత్రి గొల్లపల్లి వాక్యం రావాల్సిన అవసరం లేదేమో, కానీ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. లాస్ట్ ఛాన్స్ ఏమో, రెండో అవకాశం ఏమో. దావీదు వలె ఒక్కసారి గద్దింపుకు లోబడిపోయి సరి చేసుకుంటావా? హేరోదు వలె రెండో అవకాశం వచ్చినా సరి చేసుకోకుండా యేసు ప్రభు వారు ఇప్పుడు వినండి, సమాధి చేయబడ్డాడు. తిరిగి చెప్పినట్టుగా 3వ దినాన్ని తిరిగి లేచారు. ఆయన అనేక మందికి సాక్షార్థంగా కనపడ్డాడు. ఆరోహణమై తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు జరిగిన చరిత్ర ఏంటో తెలుసా? ఇది బైబిల్లో రాయబడలా. బైబిల్లో లేనిది ఎందుకు చెప్తారు సార్ అంటారేమో. ఆధార్ కార్డు ఇచ్చారు ప్రభుత్వం నాకు. దాంట్లో నా పేరుంది, మా నాన్నగారి పేరుంది. నేను అడిగాను, మా తాత పేరు కూడా రాయరా అని అడిగానండి. వాళ్ళు అన్నారు, నీకే కాదు ఎవరికి రాయమన్నారు. అదేంటండి అని అంటే, మాకు తాత ఉన్నాడు, నాన్న పేరు తాత పేరు కూడా రాయాలంటే, తాత పేరు ఉన్నాడు మాకు తెలుసు, కానీ మేము రాయమన్నారు. వాక్యంలో కూడా అన్నీ రాయాలండి, కానీ భక్తుడు అంటాడు అన్నీ రాయటానికి చాలదన్నట్టుగా. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ యూదుల గ్రంథాలు హీబ్రూ గ్రీకు భాషల్లో కొన్ని నాకు దొరికితే, నా దగ్గర మిగిలిన డబ్బుతో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ కొనుక్కొని వచ్చానండి. వాటిని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాబ్లో సిస్టంలో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసుకొని, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటే హేరోదు ముగింపు ఎంత నీచంగా ముగించబడిందో చరిత్ర నేను చదివాను. ఆత్మ దోషణకి పాప క్షమాపణ లేదని ఆత్మ దేవుడైన బాప్టిసం ఇచ్చే యోహాను పంపిస్తే ధిక్కరించాడు. యేసు ప్రభువునే ఎదురుగా నిలబడితే ధిక్కరించిన ఆయనకి పాప క్షమాపణ లేదు. ఎంత భయంకరంగా చనిపోయాడు తెలుసా? యేసు ప్రభువారు ఆ పునరుద్ధారణ అయిపోయిన తర్వాత హేరోదు మీద ఒక కేసు పెట్టారండి రోమా ప్రభుత్వం వాళ్ళు. ఏం పెట్టారో తెలుసా? రోమా చక్రవర్తికి విరోధంగా ఏదో కుట్ర చేశాడు ఈ చతుర్థాధిపతి అయిన హేరోదు. ఇది నిజమా కాదా ముందు లోపలేసి ఎంక్వైరీ చేయండి అన్నారండి. ముందు చెరసాల్లో వేశారు. ఏ బాప్టిసం ఇచ్చే యోహాను చెరసాల్లో వేయించాడో ఈయన కూడా చెరసాల్లో వేయబడ్డాడు. ఏ కొలత కొలుస్తావో అదే కొలత తిరిగి కొలబట్టి. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. వద్దు, ఈ రాత్రి ఆ స్థితికి రావద్దన్న చేతులు జోడించి మనం చేస్తున్నానండి. హేరోదుని తీసుకెళ్లి చెరసాల్లో వేయించి ఎంక్వైరీలో తేలిపోయింది ఏంటో తెలుసా? నిజమే, ఈ చతుర్థాధిపతి అయిన హేరోదు రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా కుట్ర చేశాడు. బలమైన ఆధారాలు దొరికాయి. ఏం చేశారో తెలుసా? ఒక్కడనే గుర్రాలకు కట్టి ఐలాండ్ ద్వీపం మనుషులు సంచారం లేని ఐలాండ్ ద్వీపంలోకి తీసుకెళ్లిపోయి వదిలేసి వచ్చేసారండి. మనిషి అన్నవాడు ఉండడు ఐలాండ్ ద్వీపంలో. మనిషి అన్నవాడు లేడు, ఆహారం లేవు, నీళ్లు లేవు. అటు తిరిగి ఇటు తిరిగి ఒక్కడే వెర్రికేకలు పెడుతూ ఆహారం లేక నీళ్లు లేక ఒక్కడు దిక్కులేని చావు చచ్చాడు ఐలాండ్ ద్వీపంలో. ఎవరి నిమిత్తం అయితే యోహాను తల కొట్టించాడు, ఇప్పుడు వాళ్ళు లేరు ఆయన పక్కన. ఒక్కడు దిక్కులేని చావు చచ్చాడు ఐలాండ్ ద్వీపంలో. ఇది చరిత్ర అండి. ఈ రాత్రి ఇతరుల కోసం దేవుణ్ణి ఒకవేళ వాయిదా వేస్తూ ఉంటే, ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ తొలి సభలోనే. అందుకే మన మూలవాక్యం, మనలోని ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఆ లెక్కప్ప చెప్పే ముందుగానే దేవుడు ఎన్నోసార్లు నేను గద్దిస్తున్నాడు. తలంపులారా, వద్దు. గద్దిస్తున్న ఆత్మదేవుని ముందు దావీదు వలె సరి చేసుకోవడానికి ఇష్టపడతావా? హేరోదు వలె అవకాశాలను పోగొట్టుకుంటావా? నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఒకవేళ దావీదు వలె సరి చేసుకుంటాను ప్రభువా, నన్ను కడుగు నాయన, ఇది కృపాకాలము, ఇది పీరియడ్ ఆఫ్ టైం, గ్రేస్ పీరియడ్, నేను సద్వినియోగపరుచుకుంటాను, నాకు పాప క్షమాపణ దయచే, రక్షణానంద నాకు మరలా కలుగు చేయి ప్రభువా, నీ సిలువ రక్తము చేత